భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రాబోయే సెప్టెంబర్ నుంచి వివిఎస్ లక్ష్మణ్కు విస్తృత పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం భారత పురుషుల క్రికెట్ జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ, బోర్డు నాయకత్వం మధ్య కార్యాచరణ సమతుల్యతను, స్పష్టమైన సమాచార మార్పిడిని తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులలో కూడా మంచి గుర్తింపు, నమ్మకాన్ని సంపాదించుకున్నారు. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని నెలకొల్పడం లక్ష్మణ్ ప్రాథమిక విధిగా ఉండనుంది. చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ శైలికి లక్ష్మణ్ అనుభవం ఒక సమతుల్యమైన కౌంటర్ వెయిట్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్లతో నేరుగా కలిసి పనిచేస్తూ టీం ఎంపిక, వ్యూహాత్మక ప్రణాళికలు, భవిష్యత్ ప్రణాళికలను వేగవంతం చేసే వ్యూహాత్మక మధ్యవర్తిగా ఆయన వ్యవహరిస్తారు. ఇటీవల కాలంలో సెలక్షన్ ప్యానెల్, క్రికెట్ జట్టు సీనియర్ నాయకత్వం మధ్య ఏర్పడిన కొన్ని విభేదాలు, సమాచార లోపాలను సరిదిద్దడానికి ఈ కొత్త ఏర్పాటు ఎంతగానో తోడ్పడుతోంది. ఆటగాళ్ల ఎంపిక, వారి పనిభార నిర్వహణ విషయంలో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఇది దోహదపడుతుంది. 2026 ద్వితీయార్థంలో భారత జట్టు వరుస అంతర్జాతీయ సిరీస్లతో ఎంతో బిజీగా గడపనున్న నేపథ్యంలో నిర్ణయాల ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా బృందమంతా ఒకే లక్ష్యంతో సాగేలా చూసేందుకు బీసీసీఐ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.